హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యమహా XSR 155కి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైజ్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాము. నాకు నచ్చిన కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే 12 ఉన్నాయి. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. నేనైతే 122 km/h టాప్ స్పీడ్ అయితే పోనిచ్చాను. అంత స్పీడ్ వెళ్ళినా సరే ఇంజిన్లో వైబ్రేషన్స్ అయితే ఏమి లేవు. చాలా స్మూత్గా రిఫైన్ చేశారు యమహా కంపెనీ వాళ్ళు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్లచ్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. మీరు ట్రాఫిక్లో ఎక్కువసేపు రైడ్ చేసినా సరే క్లచ్ ప్రెస్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఫింగర్స్ పెయిన్ కూడా రాదు, అంత స్మూత్ అయితే ఉంది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఈ వెహికల్లో ఉంది కాబట్టి గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు, చాలా స్మూత్గా పనిచేస్తుంది ట్రాన్స్మిషన్ అయితే. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్, 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్లూ కలర్ వేరియంట్ మీరు పర్చేస్ చేస్తే అందులో గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. చూస్తానికి చాలా బాగుంది, హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది, ఓవరాల్గా మీకు సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్స్ అయినా 140 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. నేను 122 km/h టాప్ స్పీడ్ పోనిచ్చినా సరే నాకు ఎక్కడ కాన్ఫిడెన్స్ అయితే డ్రాప్ అవ్వలేదు. టైర్స్ గ్రిప్ అయితే అంత బాగుంది. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. అలాగే ఎప్పుడైనా మీరు ఈ వెహికల్ని వెట్ రోడ్స్లో రైడ్ చేశారనుకోండి, స్కిడ్ అయిపోయి కింద పడిపోకుండా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సేఫ్టీ పరంగా ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో నాకు అది బాగా నచ్చింది. అలాగే మీకు సిక్స్త్ ప్లస్ పాయింట్ 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మరీ తక్కువ లేదు, బాగా ఎక్కువ ఉందని కూడా నేను చెప్పను, మీడియంగా అయితే ఇచ్చారు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు మీకు ఇంజిన్ దగ్గర అంత తొందరగా తగలదు, కానీ పిలియన్ రైడర్తో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాను. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 137 kgs లభిస్తూ ఉంది. MT-15తో కంపేర్ చేసుకుంటే మీకు 4 kgs అయితే వెయిట్ తగ్గిందనమాట. సో ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయిన హెడ్ లైట్, బ్యాక్స్ అయిన టైల్ లైట్, ఈవెన్ సిగ్నల్ లైట్స్, మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాటరీ కొంతవరకు సేవ్ అవుతుంది. యమహా వాళ్ళు లైటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది, మైనస్ కూడా ఉంది. కాన్స్లో చెప్తాను ఆ మైనస్ ఏంటనేది. ప్రస్తుతానికి సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది కాబట్టి ఫ్యామిలీకి కొంతవరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం పెద్దగానే ఉందన్నమాట. MT-15తో కంపేర్ చేసుకుంటే పర్వాలేదు. సో ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్, అలాగే మైనస్ కూడా ఉంది. మైనస్ తర్వాత మాట్లాడతాను. వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి మీరు రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ ఇబ్బంది అయితే ఏమనిపించలేదు నేను రైడ్ చేసినప్పుడు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్. MT-15 45 to 50 km మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది. ఇది ఇంకా వెయిట్ తగ్గుంది కాబట్టి కన్ఫామ్గా మీరు ఒక 50 km దాకా ఎక్స్పెక్ట్ చేసి XSR 155 అయితే పర్చేస్ చేయండి. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. మీకు బయటికి చూస్తానికి చాలా నీట్గా అందంగా కనిపించింది అనమాట. సో ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ కాన్స్ మీకు ఎఫెక్ట్ అనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు స్కిప్ చేసేయచ్చు. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు పెట్టిన ప్రైస్కి కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్స్తో యమహా XSR 155 అయితే వస్తూ ఉంది. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్తో తీసుకొస్తే బాగుండి అనిపించింది నాకు. కానీ ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి మీరు స్పీడ్గా వెళ్ళినప్పుడు ఎవరైనా అడ్డొచ్చినా సరే బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏం లేదు. బ్రేకింగ్ బైటింగ్ కూడా బాగుంది, కానీ కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్స్తో తీసుకొస్తే బాగుండి అనిపించింది నాకు పర్సనల్గా ఇది కాన్ అనిపించింది. సెకండ్ కాన్ విషయానికి వస్తే సీట్ హైట్ 8-10mm అనేది ఇచ్చారు. నాకైతే కాళ్ళు ప్రాపర్గానే కింద అందినవి. వెయిట్ కూడా తక్కువ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా హైట్ అనిపించింది అనమాట. అందుకే మీరు షోరూమ్కి వెళ్ళి ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి వెహికల్ మీద. సో ఇది నాకు కొద్దిగా కాన్ అనిపించింది నాకు. థర్డ్ కాన్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. మేబీ వెయిట్ తగ్గించడానికి ఫ్యూయల్ ట్యాంక్ చిన్నగా తీసుకొచ్చారేమో. అది కూడా ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే తీసుకొచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్తో తీసుకొస్తే చాలా బాగుండేది. ఖచ్చితంగా ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్. ఇది పెద్ద మేజర్ కాన్ అనమాట. రౌండ్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు, చిన్నగా అయితే ఉంది. డే టైమ్ విజిబిలిటీ పర్వాలేదు, ఎక్సలెంట్గా ఉందని నేను చెప్పను కానీ కనిపిస్తుంది. కానీ కొంచెం పెద్దగా ఉంటే మాత్రం విజిబిలిటీ ఇంకా బాగుండేది అనమాట. అదే MT-15లో చూసుకున్నట్లయితే అప్డేటెడ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. కలర్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. సేమ్ అదే కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెడితే బాగుండేది. మేబీ ఆ రెట్రో స్టైల్ డిజైన్ని పాడు చేయకుండా ఆ రౌండ్ కన్సోల్ తీసుకొచ్చి ఉండొచ్చు, బట్ అది ఇంకొంచెం పెద్దగా తీసుకొస్తే బాగుండేది. సో ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఈ కన్సోల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్. ఇందాక ప్లస్ పాయింట్ అని చెప్పాను కదా, సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి ప్లస్ పాయింట్ పిలియన్ రైడర్కి కొంతవరకు ఉపయోగపడిద్ది. కానీ ఇక్కడ కాన్
ఏంటంటే మీకు కుషనింగ్ అయితే అంతేమీ అనిపించదు, స్లిమ్ అయితే ఉండిద్ది అనమాట. సీట్ అయితే కొద్దిగా లావుగా ఇస్తే కూర్చున్నప్పుడు కొంచెం మెత్తగా ఉండేదన్నమాట. లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఇబ్బంది అయితే అవుతుందన్నమాట, ఎక్కువసేపు కూర్చోలేరు వెహికల్ మీద. కొంచెం కుషనింగ్ ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. 6th కాని విషయానికి వస్తే గ్రాబ్ రైల్. ఈ వెహికల్ మనం పర్చేస్ చేసిన వెంటనే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఏమీ రావట్లేదు, యాక్సరీలో మీరు పర్చేస్ చేయాలంటే మీరు ఇంకొంచెం అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే వస్తే బాగుండు అనిపించింది నాకు. 7th కాని విషయానికి వస్తే హ్యాండిల్ బార్ అని చెప్పుకోవచ్చు. మీకు వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, ప్లస్ పాయింట్. కాకపోతే మీరు ఆ వెహికల్ రైడ్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా లీన్ అవ్వాలన్నమాట. లాంగ్ వెళ్ళే వాళ్ళకి బ్యాక్ సైడ్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎక్కువసేపు మీరు ఇట్లా బెండ్ అయ్యి వెహికల్ నడపాల్సి వస్తే మాత్రం అదొకసారి మీరు చెక్ చేసుకోండి. 8th కాని విషయానికి వస్తే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ స్విచెస్ అనమాట. హై బీమ్, లో బీమ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు, దాని వరకు ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ మీకు హార్న్ అయితే పైన ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ అయితే కింద ఇచ్చారనమాట. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే అవుతారు. సో ఎప్పుడైనా మీరు హార్న్ ప్రెస్ చేయాలంటే ఈ థంబ్ ఫింగర్ని పై దాకా తీసుకెళ్లారనమాట. ఇది ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజన్ అవుతారు. MT-15లో ఫస్ట్ అలాగే ఉండేది, దాని తర్వాత మార్చారనమాట, అప్డేట్ చేశారు. దీన్ని కూడా అప్డేట్ చేయాలి, మేబీ ఒక 2 years పట్టిద్ది అనుకుంటా అప్డేట్ చేయడానికి. 9th కాని విషయానికి వస్తే కలర్స్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మీకు 4 కలర్స్ లోనే మీకు XSR 155 లభిస్తూ ఉంది. గ్రీన్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి చూస్తానికి చాలా బాగున్నాయి. కొంచెం సింపుల్గా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు గ్రే కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు, కానీ రెడ్ కలర్ అయితే నాకు అసలు ఏమీ నచ్చలేదు. అదే అబ్రాడ్లో చూసుకున్నట్లయితే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వెహికల్ అయితే ఒకటి లాంచ్ చేశారు. ఆ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంటుంది. అక్కడ లాంచ్ చేసిన XSR 155 స్పెసిఫికేషన్స్ వేరు, ఆ కలర్స్ వేరు, ఆ క్వాలిటీ వేరు అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వాలిటీతో లాంచ్ చేశారు, ప్రైస్ ఎక్కువ పెట్టి. 10th కాన్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. 1,90,000 రూపాయలు మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. 1,70,000-1,75,000 రూపాయలు ఈ వెహికల్ తీసుకొస్తే బాగుండేది, కానీ మీరు 15,000-20,000 రూపాయలు ఎక్స్ట్రా ఈ వెహికల్కి ఇన్వెస్ట్ చేసి మీరు పర్చేస్ చేస్తున్నట్లే. నాకైతే నాట్ వెల్ ఫర్ మనీ వెహికల్ అనిపిస్తుంది. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టే వెహికల్స్ని సేల్ చేస్తూ ఉన్నారు. Yamaha XSR 155 ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారు అనమాట Yamaha కంపెనీ వాళ్ళు. దయచేసి మీరు ఎక్కువ ప్రైస్ పెట్టి Yamaha XSR 155 పర్చేస్ చేయొద్దు. లేదు నాకు ఆ వెహికల్ నచ్చింది రెట్రో స్టైల్లో, సో వెయిట్ తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఆ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే. దానికన్నా మీరు కొంచెం మనీ యాడ్ చేసుకున్నట్లయితే Yamaha MT-15 అయితే వస్తుంది. అందులో మీకు బెటర్ కన్సోల్ అయితే ఉండిద్ది, అలాగే బెటర్ కంఫర్ట్ అయితే ఉండిద్ది అనమాట. ఖచ్చితంగా మీరు Yamaha XSR 155 పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ వెహికల్తో పాటు MT-15 కూడా టెస్ట్ రైడ్ చేయండి, దాని ప్రకారంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే, నేను రైడ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని కాన్స్ అయితే ఇవి. చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి కదా. ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మాత్రం మీరు పర్చేస్ చేయొచ్చు, మీ ఇష్టంలో. ఎందుకంటే డబ్బులు మీవి, ఆ వెహికల్ మీకు నచ్చింది అని అనుకుంటే 20,000 రూపాయలు కాకపోతే 25,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టైనా సరే మీరు పర్చేస్ చేస్తారు. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద వెహికల్ అయితే చాలా తక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు. మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రైస్ అయితే పెరుగుతుంది అని చెప్పేసి Yamaha కంపెనీ వాళ్ళే చెప్పారనమాట. కాబట్టి ఫ్యూచర్లో ప్రైస్ పెరిగిందనుకో ఇంకా ఎవరు Yamaha XSR 155 పర్చేస్ చేయరు. ఇప్పుడే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్, ఇంకా ఫ్యూచర్లో మీరు ఆ వెహికల్ అయితే అసలు కొనలేరు అనమాట. దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే కొనుక్కోండి. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.